ప్రతి సేవకుడు కన్నిటి బొట్టు కాచుతూనే ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఈ కొరకు సేవకుని హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ అందరికీ ప్రైజ్ లార్డ్, గ్లోరీ టు ఫాదర్. సో రీసెంట్గా నేను ఎలిజా ట్రావెల్ టు గుంటూరు ఫ్రమ్ హైదరాబాద్ టు అటెండ్ హోసన్నా మినిస్ట్రీ వల్ల 47th ఇంటర్నేషనల్ గుడారాల పండుగ. సో గైస్, మేమైతే హైదరాబాద్ నుంచి సత్తెనపల్లిలో డ్రాప్ అయ్యి అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి అక్కడి నుంచి వీ కేమ్ టు గుంటూరు. సో గుంటూరులో మార్కెట్ ఏరియాలో మనకి ఆటోస్ అవైలబుల్ ఉంటాయి. ఇక్కడి నుంచి మనకి గోరంట్లో వెళ్తానికి ఆటోస్ ఆ రోజు మామూలుగా 20 రూపీస్ ఛార్జ్ చేశారు, ఆ రోజు మాత్రం 40-50 ఛార్జ్ చేశారు. సో ఆటోస్ చాలా ఉన్నాయి అక్కడ. సో మనకి ఈవెన్ గుంటూరు రైల్వే స్టేషన్ నుంచి గుంటూరు బస్ స్టాండ్ నుంచి కూడా ఆటోస్ అవైలబుల్ ఉంటాయి. సో మనం అక్కడి నుంచి స్టార్ట్ అయితే సో మామూలుగా హోసన్నా మినిస్ట్రీ మందిరం ఉంటుంది మెయిన్ రోడ్ నుంచి. అక్కడి నుంచి వెళ్తే ట్రాఫిక్ జామ్ చాలా ఉంటుంది చెప్పేసి ఎవరైతే ఆటో వాళ్ళు ఉన్నారో వాళ్ళు మమ్మల్ని ఒక ఏరియా లైక్ కాలనీ ఉంటుంది కదా, లోపల నుంచి తీసుకెళ్లారు. సో ఆ రూట్ ద్వారా వెళ్తే ఎక్కడైతే హోసన్నా మినిస్ట్రీస్ ప్రేయర్ జరుగుతున్న ప్రేయర్ మీటింగ్ ఆ ఏరియాకి అయితే రీచ్ అయిపోయాం విత్ ఇన్ షార్ట్ కట్లో. అండ్ చూడొచ్చు చాలామంది బై వాక్ వస్తున్నారు. సో అక్కడైతే రోడ్ లైక్ మెయిన్ రోడ్ కంప్లీట్ అవ్వలేదు. సో డస్ట్ అయితే ఇలా ఉంది. అండ్ చాలామంది బై వాక్, బైక్స్, కార్స్, ఆటోలో సో వాళ్ళకి దొరికిన ట్రాన్స్పోర్ట్ బేస్ చేసుకుని వాళ్ళైతే రీచ్ అవుతున్నారు ఆ లొకేషన్కి. అండ్ 4 డేస్లో మేము 3rd డే వెళ్తున్నాం. సో సాటర్డే ఈవినింగ్ ప్రేయర్ మీటింగ్ అయితే మేము అటెండ్ అవుతున్నాం. సో చూడొచ్చు ఇక్కడ కొన్ని వాష్రూమ్స్ కనిపిస్తుంది కదా, బ్లూ కలర్ బాక్సెస్. సో టెంపరీ వాష్రూమ్స్ అవి కొంచెం తక్కువ ఉన్నాయి, బట్ పబ్లిక్ చాలామంది ఉన్నారు. అండ్ మేమైతే ఇక్కడ స్టాప్ ఉన్నాము. ఆ ఏరియాని చూస్తే అంటే దాదాపు లైక్ లైట్స్ నిండిపోయింది, ఫిల్డ్ విత్ లైట్స్. సో మనకి స్టార్టింగ్లోనే చిన్నపిల్లలు ఆడుకోవడానికి కానీ లైక్ ఫ్రూట్స్ కానీ ఐస్ క్రీమ్ షాప్స్, చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయి. సో అసలు చూస్తుంటే అక్క స్పీకర్ సౌండ్స్కి ఐ ఫెల్ట్ వెరీ క్రేజీ. చాలా అసలు గ్లోరీ టు ఫాదర్ జీసస్ క్రైస్ట్ చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ పార్కింగ్ సెషన్ డిఫరెంట్గా ఉంది. మేమైతే స్టేజ్ ఎక్కడుందో కన్ఫ్యూజ్ అయిన విషయం చూస్తుంటే అడిగితే చెప్తా ఉన్నారు. సో మేము స్టేజ్ కరెక్ట్ రైట్ సైడ్లో ఉన్నాం. అండ్ ఎంట్రీ దొరకట్లేదు ఎందుకంటే ప్రతి చోట పబ్లిక్తో అండ్ వెహికల్స్తో నిండిపోయింది. సో గైస్, మీలో ఎంతమంది ఈసారి గుడారాల పండగకి గుంటూరు వచ్చారు, అటెండ్ అయ్యారో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మీ ఎక్స్పీరియన్స్ ఏదో మాతో షేర్ చేసుకోండి. సో మీరు చూడొచ్చు ప్రజెంట్ చూస్తున్నారు కదా, ఒక కిరీటం లాగైతే ఒక పింక్ కలర్లో అక్కడ ఉందో. సో అది వచ్చేసి డే టైంలో మంచి గుడారాలో ఒక పెద్ద టెంట్తో పెద్ద ఏరియాస్ కవర్ చేశారు. అక్కడ డే టైంలో ప్రేయర్ మీటింగ్ జరుగుతుంది. సో ఈవినింగ్ టైంలో సో ఇక్కడ లైక్ ఓపెన్ ఏరియా ఉంది కదా, ఇక్కడ జరుగుతుంది. ప్రతి సేవకుడు కన్నిటి బొట్టు కాచుతూనే ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఈ కొరకు సేవకుని కన్నీళ్ళలో కనిపిస్తుంది. దేనికి ప్రయాస? మీలో ఆయన కొందరిని ఏర్పరచుకోవాలని ప్రయాసపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఏర్పరచబడిన వారిలో రాత్రి నీవుండాలని ఆశిస్తావా? ఆ ఏర్పరచబడిన వారిలో నేను నా కుటుంబం ఉండాలని సో మనలో చాలామంది తెలుసు ఈ గుడారాల పండగ ఈ మంత్ మార్చ్ 7th, 8th, 9th, 10th జరిగినాయి. సో మేమైతే 9th సాటర్డే ఈవినింగ్ అయితే వెళ్ళాం. సో అరౌండ్ 6:30, 7 o'clock రీచ్ అయిపోయాం. అండ్ అక్కడ మనకి మీటింగ్ మధ్యలోనే కొందరు లైక్ పాటల పుస్తకాలు అమ్ముతున్నారు, సాంగ్స్ బుక్. సో హోసన్నా మినిస్ట్రీ వాళ్ళే. సో 20 రూపీస్ పెట్టేసి మనం అయితే తీసుకోవచ్చు. సో చాలామంది వస్తూ ఉన్నారు బుక్స్ కానీ బైబిల్స్ కానీ కొంటారా అని. సో మన దగ్గర ఎక్కడైతే కూర్చున్నా అక్కడికి వస్తారు. మాకైతే బై గాడ్ గ్రేస్ మధ్యలో దొరికింది. అసలు ఎంత క్రౌడ్ చూడొచ్చు మీరు. డ్రోన్ వ్యూ చూస్తుంటే అసలు మనం ఇక్కడ ఉన్న ఇలాంటి గ్రౌండ్లో మనం ఉన్న అంతమంది పబ్లిక్లో మనం ఎక్కడ ఉన్నాం అని చూసుకుంటే షాక్ అవుతాం. సో అంత క్రేజీగా ఉంది, ఫీలింగ్ చాలా బాగుంది నాకైతే. అండ్ చూడొచ్చు పైన చెప్పే డ్రోన్స్ ఒక 2-3 డ్రోన్స్ అయితే అలా పెట్టి మొత్తం ఏరియా మొత్తం కవర్ చేస్తున్నారు. ప్రేయర్ మీటింగ్ ఏరియా, అదేవిధంగా ఎక్కడైతే వెహికల్ పార్క్ చేశారో అవన్నీ మనకైతే చూపిస్తున్నారు స్క్రీన్ పైన. అండ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్క్రీన్స్. సో ఎందుకంటే దాదాపు లక్షల మందికి కవర్ కావాలి కాబట్టి స్టేజ్ అని దగ్గర ఎవరు ఉన్నారో వాళ్ళకి కనిపిస్తారు, కానీ దూరంగా ఉన్న వాళ్ళు కనిపించారు కాబట్టి ఈవెన్ స్క్రీన్స్ కానీ ఇక్కడి నుంచి బ్యాక్ సైడ్ చెప్పే గుడారాలు ఉన్నాయి కదా, మార్నింగ్ డే టైంలో చేసే ప్రేయర్ మీటింగ్స్ ఆ ఏరియాలో కూడా చాలా వరకు స్క్రీన్స్ అయితే ఏర్పాటు చేశారు.
అండ్ డ్రోన్స్ వ్యూ అయితే చెప్తున్నా, ఈ డ్రోన్ వ్యూలో అయితే మనం చూస్తుంటే వాళ్ళు చాలా అసలు అక్కడ ఎవరైతే డిజిటల్ టీం ఉన్నారో వాళ్ళే చాలా క్రేజీగా హ్యాండిల్ చేశారు. మనని చూపించే విధానం కానీ, అక్కడ స్క్రీన్ ప్లేలో మనని ఒక్కొక్కరిని ప్రజెంట్ చేయడం కానీ, ప్రే చేసేటప్పుడు చాలా బాగుంది అసలు. అండ్ కిడ్స్ అయితే పిల్లలు చూస్తున్న డ్రోన్ని నేను వారిని కొందరిని ఏర్పరచుకుంటున్నాను. పిలువబడిన వారిని కొందరు రాత్రి ఏర్పరచబడిన గుంపులో ఉన్నారా? లోకంలో జ్ఞానులు, ప్రజలు, గొప్పవాళ్ళు, భగవంతులు ఎందరో ఉన్నారు. కానీ ఆ దేవుని ఎప్పుడైనా ఇష్టపరచుకొని ఉన్నాడు, నిన్ను ఏర్పరచుకొని ఉన్నావు. నీవు దేవుని ఏర్పాటులో ఉన్నావు. చీకటిలో నేను ఆశ్చర్యకరమైన వెలుగులోని ప్రభు పిలిచి నేను ఏర్పరచుకొని ఉన్నాడు. ఉత్సాహ ధ్వనిలో వెలుగులను రప్పించబోతున్నాడు. ఉత్సాహ ధ్వనిని దేవుడు గుర్తించబోతున్నాడు. బంధకాలలో నుండి దేవుడు విడుదల కలిగించబోతున్నాడు. సంఖ్యలలో నుండి విడుదల కలిగించబోతున్నాడు. అట్లు తెగిపోతున్న రాత్రి, సంఖ్యలు కూడిపోతున్న రాత్రి, గొప్ప విడుదల కలగబోతున్న రాత్రి. అండ్ గాయస్ అరౌండ్ 8:30 PM కల్లా లైక్ ఏపీ మినిస్టర్, లైక్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మినిస్టర్ అయిన విడుదల రజనీ గారు, సో వీరైతే వచ్చారు. సో అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా లైక్ ఎవరైతే పాలిటిక్స్ సైడ్ నుంచి కూడా వస్తారని. బట్ వాళ్ళైతే ఒక లైక్ మీటింగ్ కాబట్టి దే కేమ్ టు కన్వే, లైక్ ఒక సీఎం దగ్గర నుంచి కొన్ని మెసేజ్ ఇవ్వడానికి చెప్పడానికి అయితే వాళ్ళు వచ్చారు. సో ఒక సర్ప్రైజ్ అనిపించింది. అండ్ వాళ్ళు కొన్ని వర్డ్స్ మాట్లాడి కొంచెం క్రిస్టియన్ కమ్యూనిటీకి ఎలా హెల్ప్ చేయాలనుకుంటాం, ఎలా డెవలప్ చేయాలనుకుంటాం, ఎలా సపోర్ట్ ఇస్తున్నాం మన గవర్నమెంట్ అని చెప్పారు. సో ఈ గ్యాప్లో వాళ్ళు కొంచెం చెప్పే గ్యాప్లోనే మనకి ఎవరైతే కానుకలు పట్టే ఉంటారో వాలంటీర్స్, అరౌండ్ 10,000 వాలంటీర్స్ అంట. సో అందులో చాలా డిపార్ట్మెంట్ ఇచ్చారు. సో కానుకలు కూడా కొందరు వచ్చారు. వాళ్ళు మన మధ్యలో వచ్చేసి మనం అయితే ఫ్రీ విల్ ఆఫరింగ్ చేస్తాం అవైతే తీసుకుని వెళ్ళారు. బిలీవర్స్ అందరికీ కూడా పేరు పేరున వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే నాతో పాటు వచ్చినటువంటి అన్నదాన్ని కూడా నమస్కారం. ఈరోజు ఇక్కడికి వస్తూ ఉన్నాము. ఇంటర్వ్యూనంటే అది సాధ్యమైన పని కాదు, అసలు సాధ్యమైన పని కాదు. నాకు ఆశ్చర్యంగా ఉంది, అడగడానికి ఆలోచిస్తారు అందరినీ కూడా ఇది ఎలా సాధించింది, నిజంగా ఆశ్చర్యం. సో గైస్ అలా ఎవరైతే మినిస్టర్స్ ఉన్నారో కొందరు వాళ్ళైతే కొంచెం మెసేజ్ చెప్పే గ్యాప్లో మేము కొంచెం అలా వాష్రూమ్కి వెళ్దాం, కొంచెం వాటర్ తెచ్చుకుందాం, ఫ్రెష్ అప్ అవుతుందని చెప్పేసి లేచాం. బికాస్ కొంచెం ఒక 2-3 అవర్స్ కూర్చునేసరికి వెళ్తున్నాం. సో మీరు చూడొచ్చు, ఈవెన్ ఆఫరింగ్ బాక్సెస్ కూడా కొన్ని చోట్ల ఉన్నాయి. సో మనం వెళ్ళేటప్పుడు అక్కడ బాక్సులు వేసి వెళ్ళొచ్చు మన ఇచ్చిన కానుకలు. సో చెప్పాక కొన్ని స్క్రీన్స్ అయితే పెట్టారని, ఇలాంటి స్క్రీన్స్ అయితే చాలా చోట్ల పెట్టారు. అండ్ చాలా పెద్దగా ఉన్న స్క్రీన్స్ అయితే వచ్చిన బిలీవర్స్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, దూరం నుంచి మేము చూడలేము కదా, దూరం కూర్చుంటే ఇబ్బంది అవుతుంది, అలాంటి ప్రాబ్లం లేకుండా చాలామంది కూర్చున్న చోటనే స్క్రీన్స్ పెట్టారు. అండ్ చాలామంది ఫ్రీగా లైక్ ఇబ్బంది లేకుండా చూస్తూ ఉన్నారు. అండ్ కొన్ని చోట్ల ఇలాంటి మన లైక్ బైబిల్ వాక్యంలు కూడా ఇలా ఒక రొటేషన్ చేసే లైక్ ఏమంటారు ఫ్లెక్స్ బ్యానర్లో పెట్టారు, అది చూస్తున్నారు. మేమైతే ఇలా బయటికి వెళ్తున్నాం, ఇంకా ఎంటర్ అవుతున్నారు. అసలు వచ్చేటప్పుడు మేము ఒక ఎంట్రీ లైక్ ఏమంటారు ఒక వే ఉండేది, ఆ వే క్లోజ్ అయిపోయింది. వెళ్ళేటప్పుడు అంత పబ్లిక్ వచ్చారు. అసలు కూర్చోడానికి ప్లేస్ అనేది లైక్ పీపుల్ ఆర్ ఆక్యుపైయింగ్ ఎనీ ప్లేస్, ఎక్కడ ప్లేస్ కూర్చుని పోతున్నారు. అండ్ మనకి ఎంట్రన్స్లోనే చేపలు అమ్ముతున్నారు, లైక్ చేపలు. సో కూర్చోడానికి సో మ్యాట్స్ తెచ్చుకోవాలంటే సో బ్లాంకెట్స్ కానీ తెచ్చుకుంటే కింద వేసుకుని కూర్చోడానికి. సో అది ఓపెన్ గ్రౌండ్ కాబట్టి ప్లేస్ కాబట్టి అలా కొంచెం బాగుంటుందని. సో మేము వాష్రూమ్కి వెళ్తాను, నేను అడిగిన విషయం ఏంటంటే ఎక్కడ వాష్రూమ్స్ ఉండవు, ఓపెన్ గ్రౌండ్లో ఎక్కడైనా వెళ్ళొచ్చు అని చెప్పేసి దూరంగా. అండ్ చాలామంది అయితే చూసిన కొన్ని అరౌండ్ 150 acres ల్యాండ్ ఆ పొలం అంతా లైక్ చదును చేసి క్లీన్ చేసి ఇలాంటి గుడారాలు కానీ టెంట్లు కానీ ఏర్పరిచారు. అండ్ పార్కింగ్ ఏరియా కూడా ఏర్పరిచారు విత్ లాట్ ఆఫ్ లైటింగ్స్.
ప్రతి చోట లైటింగ్ ఉన్నాయి, ఫుల్ లైటింగ్, ఎక్కడ డార్క్ లేకుండా. సో ఇక కొందరైతే ఇగో డ్రమ్స్ ఇలాంటి చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద గంగాలంలో గోళంలో ఇలా వాటర్ని బాయిల్ చేస్తున్నారు. చెప్పాక 4 days మీటింగ్ కాబట్టి వచ్చిన వాళ్ళకి హాట్ వాటర్తో కూల్ వాటర్తో స్నానం చేయడానికి కానీ ఫెసిలిటీ అవైలబిలిటీ ఉంది. అండ్ సేమ్ ఇక్కడ మనం చూస్తున్న ఇది వచ్చేసి భోజనశాల. సో ఆఫ్టర్నూన్ లంచ్ టైం ఉంటుంది కదా, సో లంచ్ సిట్టింగ్ కూడా మ్యాక్సిమం thousands of people ఒకేసారి కూర్చొని తినే విధంగా ఏర్పాటు చేశారు. అండ్ దట్ 10,000 వాలంటీర్స్ కాబట్టి వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు. సో మామూలు కొన్ని ప్రైవేట్ స్టాల్స్ ఉన్నాయి, అక్కడ వాళ్ళు వెజ్ రైస్ కానీ ఫ్రైడ్ రైస్ అలాగే వాటర్ బాటిల్స్, ఇది కాస్ట్ బాగున్నాయి. ఒక మగ్గు, చిన్న మగ్గు నార్మల్ వాటర్ హ్యాండ్ వాష్ కూడా 5 rupees చార్జ్ చేస్తున్నారు. అండ్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి, చూడొచ్చు భోజనశాల. సో ఆఫ్టర్నూన్ టైం లంచ్ ప్రొవైడ్ చేశారు. సో అప్పుడే చాలామంది తినేసి ఈవినింగ్ కూడా నైట్ పూట కావడం కొంచెం రైస్ తెచ్చుకుంటారు, రైస్ కానీ సాంబార్ తెచ్చుకుని వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. సో చెప్పాక ఈ ఏరియా వచ్చేసి గుడారాలు, ఎక్కడైతే డే టైం జరుగుతాయో. సో ఎంతమంది అయితే 2 days నుంచి 3 days వచ్చారో వాళ్ళైతే అలసిపోయి పాపం ఇక్కడ నిద్రపోతున్నారు. అసలు షాకింగ్ అనిపించింది. ఫస్ట్ టైం ఒకసారి నేను చాలాసార్లు నేను విన్నాను, యూట్యూబ్లో చూశాను న్యూస్లో, గుడారాల పండుగలు జరుగుతాయి, చాలామంది లక్షల పబ్లిక్ వస్తారని. బట్ ఫర్ ద ఫస్ట్ టైం నా కళ్ళతో ఐ విట్నెస్ చేస్తుంటే ఐ ఫెల్ట్ వెరీ క్రేజీ అండ్ సో బ్లెస్డ్ బికాస్ గాడ్స్ గ్రేస్. అంతమంది ఒకసారి అంత బిలీవర్స్ ఒక చోట వస్తున్నారంటే అసలు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ కానీ కొంచెం ఇబ్బంది అనిపించింది, ఎందుకంటే వాష్రూమ్స్ కానీ కొన్ని ఏర్పాట్లు సరిగ్గా లేవు, చాలామంది చాలా ఇబ్బంది పడ్డారు. ఇన్ ద సేమ్ వే మేము కూడా అనుకున్నాం, బట్ రానున్న ఇయర్లో కూడా ఇలాంటి ఇబ్బంది లేకుండా మనకంటే ఒక ఓన్ ప్లేస్లో ఈ వ్యవసాయ మినిస్టర్ వాళ్ళు ఇలాంటి మీటింగ్స్ ప్రొవైడ్ చేస్తారని చెప్పేసి ఒక ప్రామిస్ చేశారు. చర్మలలో దేవుని శక్తి బయలుదేరింది. అది సర్వోన్నతుని శక్తి, మహోన్నతుని శక్తి, అది దైవ శక్తి బయలుదేరింది. బయలుదేరింది. ఈ రాత్రి బయలుదేరిన శక్తి ఈ రాత్రి ఎదుట నిలిచి ఉన్నాడు. ఈ రాత్రి ఎదుట నిలిచి ఉన్నాడు. శక్తికి ప్రార్థన చేసుకుందాం. మన ఎదుట నిలిచి ఉంది దేవుడు, మన ఎదుట నిలిచి ఉంది దేవుడు. అదిగో నా దేవుడు ఎదుట నిలిచి ఉన్నాడు. సో అలా టైం అరౌండ్ వచ్చేసి 11:30 quarter-12 కల్లా ప్రేయర్ అయితే మిస్ అయితే అయిపోయింది. అండ్ లాస్ట్ ప్రేయర్తో బ్లెస్సింగ్స్ అందరిని అయితే వెళ్ళమని చెప్పేశారు. సో ఎవరైతే 3 days నుంచి ఉన్నారో అక్కడే స్టే చేస్తున్నారు, ఎవరో దగ్గర నియర్ బై గుంటూరు ఆ ఏరియాలో ఎవరైతే ఇంటికి వెళ్తారో వాళ్ళైతే వాళ్ళ వెహికల్స్తో వెళ్ళిపోతున్నారు. అండ్ చాలామంది అయితే కూర్చున్నారు అక్కడే, ఏ ప్లేస్లో అయితే వాళ్ళు కూర్చుని ప్రేయర్ అదే ప్లేస్లో కొంచెం నిద్రపోతున్నారు. కొంచెంమంది వాళ్ళతో భోజనం తెచ్చుకున్న వాళ్ళు తినేవాళ్ళు అదే టైంలో బాక్స్ ఓపెన్ చేసి తింటున్నారు. సో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేదు, బట్ మనీ పెడితే మాత్రం వీ కెన్ గెట్ ఎనీథింగ్. ఒక వాష్రూమ్ కొంచెం ఇబ్బంది ఉంది తప్ప మిగతా ప్రేయర్ పెట్టి పెట్టే ప్లేస్ అయితే చాలా ప్లేన్ కానీ చాలా కంఫర్టబుల్, చాలా బాగుంది. అండ్ మనకి దగ్గర పాటలోనే తిరణాలు జాయింట్ వీల్ కానీ కొన్ని గేమ్స్ కానీ బుక్ స్టాల్స్ కానీ కొన్ని స్టాల్స్ చాలా ఉన్నాయి. అవన్నీ డే టైంలో రేపు మీకు చూపిస్తాను. టిల్ దెన్ wait for my second video and don't forget to like, share and subscribe. Thanks for watching guys.